హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విత్ ఆశిష్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక వెబ్సైట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఈ వెబ్సైట్లో వీళ్ళు డిఫరెంట్ టూల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ టూల్స్ని యూజ్ చేసుకొని మనం మన ఫోన్స్లో లేకపోతే ఇలా మన ల్యాప్టాప్స్లో అయినా కంప్యూటర్స్లో అయినా వైరస్ కోసం, మాల్వేర్స్ కోసం అయితే స్కాన్ చేయవచ్చు అనమాట. సో ఈ టూల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ప్రతి ఒక్కరి దగ్గర తప్పకుండా ఉండాల్సిన టూల్స్. వీటిని అయితే తప్పకుండా మీ సిస్టమ్స్లో అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకోవడం అంటే పెద్ద ఏమి ఉండదు, జస్ట్ టూల్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని మనం ఎప్పుడు ఓపెన్ చేసినా దాన్ని యూజ్ చేసుకొని మనం అయితే స్కాన్ చేసుకునే వీలైతే ఉంటుంది. సో తప్పకుండా ఈ టూల్స్ అయితే మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. అండ్ మన దగ్గర ఎలాగో యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఈ టూల్స్తో పని ఏంటి అనుకోవచ్చు. సో యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్తో పాటు ఇవి కూడా రన్ అవుతాయి. అండ్ ఈ టూల్స్లో మీకు యాంటీవైరస్, ఫైర్వాల్ ప్రొటెక్షన్ ఇవైతే ఏముండవు. జస్ట్ టూల్ని యూజ్ చేసుకొని మన సిస్టమ్ ఫైల్స్ని, మన ఓవరాల్ సిస్టమ్ని అయితే స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ చేసుకుంటే అందులో మనకి ఏమైనా మాల్వేర్స్ కానీ, థ్రెడ్స్ కానీ ఏమైనా ఉంటే ఇదైతే డిటెక్ట్ చేస్తుంది. ఈ టూల్స్ మెయిన్గా బాట్ నెట్స్ అని చెప్పి ఉంటాయి. సో వాటిని డిటెక్ట్ చేయడానికి మాల్వేర్స్ కోసం, లైక్ ర్యాన్సమ్ వేర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మాల్వేర్స్ అయితే ఉంటాయి. సో వాటిని డిటెక్ట్ చేయడానికి ఈ టూల్స్ అయితే యూజ్ అవుతాయి. ఫస్ట్ బాట్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే, బాట్ అంటే జస్ట్ మనకి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, అది హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండానే ఆ బాట్ అయితే ఫంక్షన్ అవుతుంది. దానికి ఇచ్చిన ప్రాసెస్ని ఫినిష్ చేస్తుంది. సైబర్ టర్మ్లో ఈ బాట్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది మనకు ఒక సిస్టమ్ అన్నమాట. సో ఈ సిస్టమ్ ఒక బాట్ అనుకుంటే, సో దీన్ని ఒక ఇండివిజువల్ అయితే రిమోట్ లొకేషన్ నుండి యాక్సెస్ చేస్తాడనమాట. సో ఈ సిస్టమ్ యూజ్ చేసుకొని ఆ ఇండివిజువల్ ఎవరైతే బాట్ని ఆపరేట్ చేస్తారో, సో అతను ఇంకో వేరే సిస్టమ్కి, ఈ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉండే వేరే సిస్టమ్స్ని కూడా ఈ మాల్వేర్ ఇన్ఫెక్ట్ చేసే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. అండ్ బాట్ నెట్ అంటే సేమ్ ఈ సిస్టమ్ లాగానే ఇంకొక 10 సిస్టమ్స్ లేదా 20 సిస్టమ్స్, ఇట్లా కలెక్షన్ ఆఫ్ బాట్స్ని మనం బాట్ నెట్ అని చెప్పుకోవచ్చు. సో ఓన్లీ 10-20 అనే కాదు, అప్పుడప్పుడు హండ్రెడ్స్లో ఉండొచ్చు, అప్పుడప్పుడు ల్యాక్స్లో కూడా ఈ సిస్టమ్స్ అయితే ఉండొచ్చు. సో అన్నిటికీ సేమ్ ఒకటే మాల్వేర్ ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. సేమ్ ఈ బాట్స్ అన్నిటిని కంట్రోల్ చేసే ఎవరైతే ఆ ఇండివిజువల్ లేదా అటాకర్ ఉంటారో, సో అతన్ని మనం బాట్ మాస్టర్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఇటువంటి బాట్స్ని లేకపోతే మాల్వేర్స్ని డిటెక్ట్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని ఆర్గనైజేషన్స్తో పార్ట్నర్షిప్లో టూల్స్ అయితే తీసుకొచ్చింది. మనకి సిస్టమ్స్కి, ల్యాప్టాప్స్కి వీటికి తీసుకొచ్చింది. అండ్ అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్ కూడా ఈ టూల్స్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇక మనం ఆ సైట్ గురించి మాట్లాడుకుంటే, సైట్ మనకి సైబర్ స్వచ్ఛత కేంద్ర అని చెప్పి ఉంటుంది. ఇది మనకి సైట్ అయితే సైబర్ స్వచ్ఛత కేంద్ర అని చెప్పి ఉంది కదా. బాట్ క్లీనింగ్ అండ్ మాల్వేర్ అనాలిసిస్ సెంటర్ అని చెప్పి కూడా ఇక్కడ మనకు ఉంది. అండ్ ఇక్కడ ఈ సైట్లో మీరు చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ సైట్లో ఉంటుంది. సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్, అలర్ట్స్, సెక్యూరిటీ టూల్స్ అని మీద. సో ఈ సెక్యూరిటీ ప్రాక్టీసెస్లో మనం మన ఫోన్లో ఏమేమి పనులు చేయవచ్చు అండ్ ఏమేమి చేయకూడదు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సెక్యూరిటీ టూల్స్ అని చెప్పి ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి దీన్ని ఓపెన్ చేస్తే, సో ఇక్కడ మనకి సెక్యూరిటీ టూల్స్ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ మనం చూస్తే ఫర్ ఆండ్రాయిడ్ అని చెప్పి కూడా ఇక్కడ మనకి 2 టూల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ మైక్రోసాఫ్ట్ విండోస్కి ఇక్కడ టూల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో మనకి ఈ స్కాన్ వైరస్, K7 సెక్యూరిటీ, క్విక్ హీల్ అని చెప్పి 3 ఉన్నాయి కదా. సో 3 మనకి సేమ్ ఒకటే రకంగా పనిచేస్తాయి, మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 3 టూల్స్ అయితే ఉన్నాయి కదా. సో నేను ఇందులో నుండి ఒక టూల్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో నేను ఇక్కడ K7 సెక్యూరిటీ ఉంది కదా, సో దీన్ని డౌన్లోడ్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఫ్రీ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అవుతుంది. అండ్ ఇది మనకి 49 MB అయితే ఉంది. సో ఇదైతే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఒకసారి అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ నా డౌన్లోడ్ ఫోల్డర్స్లో చూస్తే ఇక్కడ K7 ర్యాన్సమ్ వేర్ స్కాన్ అని చెప్పి ఉంది కదా. సో దీనిపైన డబల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇది మనకి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, జస్ట్ డబల్ ట్యాప్ చేసి వాడుకోవడమే అనమాట. సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని చెప్పి ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. కంప్లీట్ స్కాన్, క్విక్ స్కాన్ అండ్ కస్టమ్ స్కాన్ అని చెప్పి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇందులో నుండి కంప్లీట్ స్కాన్ అంటే ఇది మనకి ఓవరాల్గా మన సిస్టమ్ మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. అండ్ క్విక్ స్కాన్ అంటే హైలీ రిస్క్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో సో వాటిని మాత్రమే స్కాన్ చేస్తుంది. అండ్ కస్టమ్ స్కాన్ ఉంది కదా, కస్టమ్ స్కాన్ అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ ఫోల్డర్ని స్కాన్ చేయాలనుకుంటే కస్టమ్ స్కాన్ పైన క్లిక్ చేసి దాన్ని అయితే స్కాన్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ మనం ఈ సాఫ్ట్వేర్, ఈ మాల్వేర్స్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే విషయానికి వస్తే, సో ఫస్ట్లీ మీరైతే ఏదైనా ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాంటీవైరస్ అయితే మీ సిస్టంలో తప్పకుండా పెట్టుకోండి. అండ్ వేరే ఫైల్స్ ఏమైనా మనం థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినప్పుడు ఒకసారి స్కాన్ చేయండి, స్కాన్ చేసి ఇన్స్టాల్ చేయండి. అండ్ అన్నోన్ సోర్సెస్ నుండి మాత్రం అప్లికేషన్స్ అస్సలు ఇన్స్టాల్ చేయొద్దు. అండ్
మన సిస్టమ్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే సెక్యూరిటీ అప్డేట్స్ అయినా సెక్యూరిటీ ప్యాచెస్ కూడా మనకి అప్ టు డేట్ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ అయితే పాటించండి. పాటిస్తే మీరు ఇలాంటి మాల్వేర్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా అయితే ఉంటారు. ఈ టూల్స్ని కూడా ఒకసారి చెక్ చేయండి. దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో అయితే అందరూ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.